పిల్లలు, ఈరోజు మనం ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతూ మనకి దర్శనమిచ్చే ధ్రువ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అనిన అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్దవారి అయిన సునీత పేరుకే రాణి. దాసి కన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కానీ తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైనది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసిన పినతల్లి కఠినంగా, ధ్రువ, నీవు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చుని అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని హరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తమని స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయం తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని హరిని గూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటలకు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనా ధ్రువ, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింప? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంతా కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని చెప్పాడు. పట్టుదల గట్టిదే, సరే, నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి కఠోర తపస్సు కొన్ని సంవత్సరాలు ఆచరించాడు ధ్రువుడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనసునందున్న కోరిక నెరవేరుస్తాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. ఈ కథలోని నీతి, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చును.